రే ఆప్టిక్స్ లో రిఫ్రాక్షన్ త్రూ ప్లేన్ సర్ఫేస్ మీద ఒక ప్రాబ్లం ఏమిచ్చాడంటే, ఒక హెమిస్పెరికల్ వెజల్ ఉంది, దాన్ని లిక్విడ్ తో ఫిల్ చేశాడు, దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ. ఒక కాయిన్ ని బాటమ్ లో ఇలా ప్లేస్ చేశాడు. అయితే ఏమడుగుతున్నాడంటే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లిక్విడ్ మినిమం ఎంత ఉంటే ఈ కాయిన్ ని ఈ అనే ప్లేస్ నుంచి దీని యొక్క ఇమేజ్ ని అబ్జర్వ్ చేయొచ్చు అని అడుగుతున్నాడు క్వశ్చన్ లో. దానికోసం ఒక చిన్న కాన్సెప్ట్ చూడండి. ఒక లైట్ రే డెన్సర్ నుంచి రేరర్ కి ఎంటర్ అయ్యేటప్పుడు నార్మల్ నుంచి దూరంగా బెండ్ అవుతుంది అనమాట. నువ్వు ఒకవేళ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేసావనుకో, ఇది రిఫ్రాక్ట్ ఇలా అవ్వకోకుండా ఇంటర్ఫేస్ మీద ఇలా వెళ్ళిపోతుంది అనమాట. అంటే అర్థం ఏమి, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 degrees అవుతుంది అనమాట. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమంటారు అంటే క్రిటికల్ యాంగిల్ అని అంటారు. ఓకేనా. స్నెల్స్ లా ప్రకారము ఏమి μ1 sin I ఈజ్ ఈక్వల్ టు μ2 sin R. సరే, ఇక్కడ μ1 అంటే ఎవరు అంటే ఫస్ట్ మీడియం, డెన్సర్ మీడియం అంటే లిక్విడ్ మీడియం μ1, దాన్ని μ1 రాస్తున్నాను. సైన్ I అంటే క్రిటికల్ యాంగిల్ కి ఈక్వల్ కాబట్టి C అని రాస్తున్నాను, విచ్ ఈజ్ ఈక్వల్ టు μ2 అంటే ఎయిర్ మీడియం కాబట్టి వాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1. సైన్ రిఫ్రాక్షన్ యాంగిల్ ఎంత అంటే 90 degrees కాబట్టి సైన్ 90 degrees అని రాస్తున్నాను. దెన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 వాల్యూ 1 కాబట్టి 1 × 1 1, సైన్ సి అవతలపోతే డివైడెడ్ బై అవుతుంది. ఓకేనా. ఇప్పుడు అడిగింది ఏమైందంటే కన్నా మ్యూ వాల్యూ మినిమం ఎంత ఉండాలి అంటున్నాడు కాబట్టి వాడి గురించి ఆలోచిస్తే సి వాల్యూని నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా. దానికోసం నేనేం చేస్తున్నానంటే బి నుంచి కాయిన్ కి అండ్ కాయిన్ నుంచి సి కి ఒక లైట్ రే ఇలా డ్రా చేస్తున్నాను. ఓకేనా. యాక్చువల్ గా ఇది లిక్విడ్ మీడియము, ఈ పైన ఉండేది ఎయిర్ మీడియం. ఇది ఏమవుతుందంటే కన్నా ఇంటర్ఫేస్ అవుతుంది వీళ్ళిద్దరికి. ఓకేనా. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దీన్ని ఏమని రాయాలి, నేను ఐ అని రాయాలి. ఐ ఈజ్ ఈక్వల్ టు సి. ఈ యాంగిల్ ఐ అయితే ఈ యాంగిల్ కూడా ఐ అవుతుంది, మీన్స్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అన్నమాట ఐ వాల్యూ. ఓకేనా. నువ్వు ఇప్పుడు ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది, అందులో యాంగిల్ ఉండేది ఏమంటే ఐ. ఓకేనా. సరే, వాట్ ఈస్ ది టాన్ ఐ? యాంగిల్ కి ఎదురుగా ఉండేది ఆపోజిట్ సైడ్ సిబి డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ కాయిన్ ని నేను ఓ అనుకుంటే ఓబి అవుతుంది అన్నమాట. ఇక్కడ సిబి అయినా కూడా లేదా బిఓ అయినా కూడా రెండు కూడా ఏమి అంటే రేడియస్ వాల్యూస్ అన్నమాట. సో వీడు ఆరే, వీడు కూడా ఆరే కాబట్టి ఆర్ బై ఆర్ ఏమవుతుంది, 1 అవుతుంది. అంటే ఏమి tan ఎన్ని డిగ్రీ 1 అంటే 45 degrees. అంటే క్రిటికల్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 45 degrees అనమాట. సో ఈ యాంగిల్ దగ్గర నీకు మ్యూ వాల్యూ ఎంత అవుతుంది అంటే మినిమం సబ్స్టిట్యూట్ చేసేస్తే సి బదులు మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 by sin 45 degrees. sin 45 1/√2 కాబట్టి 1/√2 ఈజ్ √2 ఓన్లీ. సో ఇది మినిమం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఈ కాయిన్ ని నువ్వు ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయడానికి కోసం, రైట్.